నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారత ప్రధాని పర్యటన కొనసాగింది. దాదాపు 2 లక్షల కోట్ల పైచిలుకు పనులకి శంకుస్థాపనలతో పాటుగా దాదాపు 10,000 కోట్ల రూపాయల పనులని ప్రారంభోత్సవాలు కూడా చేశారు. పెద్ద ఎత్తున 1,85,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు హబ్గా విశాఖపట్నం అనకాపల్లి దగ్గర ఉన్నట్టు పూడిమడకని ప్రకటించారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరగబోతుంది. అలాగే దాదాపు 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక బల్క్ డ్రగ్ పార్క్ కూడా మౌలిక వసతులకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇతర అనేక రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని ఇవాళ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న అనేక విభజన హామీలకు సంబంధించి ఏ మేరకు సఫలీకృతమైనవి, ఒక రైల్వే జోన్ ప్రకటన మాత్రం ఈరోజు వచ్చింది. రాజధానికి సంబంధించి కానీ, ప్రత్యేకంగా నిధుల కేటాయింపు కానీ, అలాగే ప్రత్యేక హోదా గురించి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర రాయలసీమ కేబీకి తరహా ప్యాకేజ్ కానీ ఇతర అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి ప్రకటన, ఎలాంటి రిఫరెన్స్ ఏ నాయకుల నోటి నుంచి కూడా అక్కడ రాలేదు. ఆ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏం కాకపోతుంది దాని మీద కూడా ఆందోళన ఉన్నది. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మనతో ఉన్నారు. అలాగే రామరాజు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. లక్ష్మణ్ గారు మరో రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు. మనతో ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మల్లెల లింగారెడ్డి గారు, టీడీపీ నాయకులు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. మనతో అయోధ్యరామ్ గారు, స్టీల్ ఫ్యాక్టరీ పోరాట సమితి నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా అయోధ్యరామరెడ్డి గారు నమస్కారం. అయోధ్యరామ్ గారు, ఇవాళ మోడీ గారి పర్యటన, ప్రధాని పర్యటన అనగానే చాలా మంది మధ్యలో విశాఖపట్నం కాబట్టి ప్రత్యేకించి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదన్నా ఒక ప్రకటనో, అష్యూరెన్సో, దాని భవితవ్యం గురించి ప్రకటన చేస్తున్నప్పుడు మీరు దాదాపు సంవత్సరాలుగా అక్కడ దీక్షలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వస్తుందేమో అన్నటువంటి ఆశ ఉన్నది. ఏంటి ఇవాళ ప్రకటించకపోవడం? ఎలాంటి ప్రకటన లేదు కాబట్టి ఫ్యాక్టరీ సేఫ్గా ఉంటుంది అనుకోవాలా, లేదు ప్రైవేటైజ్ అవుతుంది అనుకుంటున్నారా? మీరు ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి మీ విశేషాలు? పెద్దలందరికీ నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు మేము 36 గంటలు నిరసన దీక్షకి కూర్చున్నాం. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 8 గంటల వరకును. అట్లాగే దానిలో ఉన్న తులసిరెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ పెద్దలందరికీ తెలుసు. 4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు తెలుగు అకౌంట్ పోరాడుతా ఉన్నాం. మీడియా కానీ, తెలుగు ప్రజలు కానీ పూర్తిగా సపోర్ట్ చేశారు కాబట్టి ఉద్యమం ఇప్పటి వరకు నడిచింది. డిసెంబర్ 18వ తారీఖున నాతో సహా మా డెలిగేషన్ కేంద్ర స్టీల్ మంత్రి గారిని కలిసాం. కుమారస్వామి గారు మాట్లాడుతూ, మీ పోరాటం వల్లనే మీ ప్లాంట్ ఇప్పటి వరకు ఆగింది, లేకపోతే మీ ప్లాంట్ ఎప్పుడు అమ్ముడు అయిపోయిందని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో కొండంత ఆశతో మా పోరాట కమిటీగా నిన్న ఉదయం 8 గంటలు స్టార్ట్ చేసిన నిరసన దీక్ష ఇప్పుడు కొనసాగుతా ఉంది. మా చుట్టూ వందలాది మంది పోలీసులను పెట్టి బ్యారికేడ్ చేశారు. బయటికి రానియకుండా, రోడ్డు మీద కదలనీయకుండా, టెంట్ లో బయటకు రానియకుండా, ఎవరు చివరికి యూనియన్ బస్సు పోయినా ఎక్కడ పోతున్నారని చెప్పి అడిగే పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మేము మోడీ గారి సభని మొబైల్ ద్వారా వింటూ స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా జరుగుతుందా, ఏమైనా చెప్తారని చెప్పేసి చాలా ఆసక్తిగా గంటలు లెక్క పెడుతూ చూసాం. సీఎం రమేష్ గారు ప్రారంభించిన ఉపన్యాసం దగ్గర నుంచి చివరి మోడీ గారు ప్రసంగించి ముగించే వరకు కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉద్యోగాల భవిష్యత్తు కోసం 2 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన 5,000 కోట్ల రూపాయలు మేము 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి పోయి చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రాత్రి ఎవరికైనా ధరత్వం చేయాలని మీరు అనుకుంటా ఉన్నారా? ఇదే ప్రభుత్వం మన డిబేట్ లో బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ 2020-21 నష్టాలు వస్తున్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోతా ఉంటే ఆపేందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ సంవత్సరం అయితే 2020-21 జనవరి 26న స్టాటిక్ సేల్ అనేది అనౌన్స్ చేసిందో అదే సంవత్సరం మేము 940 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చాం. నగదు లాభాలు వచ్చిన కంపెనీని మీరు అమ్ముతా ఉన్నారు. అప్పటి నుంచే బ్యాంకులు నాన్ కోఆపరేటివ్ స్టార్ట్ చేసినాయి. అందరూ నాన్ కోఆపరేటివ్ స్టార్ట్ చేయడం నష్టాల్లో పోయింది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి పెద్దలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, ఇది చాలా దౌర్భాగ్యం, దుర్దినంగా మేము భావిస్తా ఉన్నాం.
అంటే ఇవాళ కాదు అయోధ్యరామ్ గారు, ఇవాళ మోడీ ప్రధాని గారు ప్లాంట్ కి కాదు, అయోధ్యరామ్ గారు నా ప్రశ్న ఏంటంటే, అయోధ్యరామ్ గారు ప్రస్తావించారు. అయోధ్యరామ్ గారు నా ప్రశ్న సంవత్సరాల నుంచి నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ లేదు, దానికోసం కనీస ప్రస్తావన లేదు. ఓకే. ప్లాంట్ కోసం కనీస ప్రస్తావన లేదు, రైల్వే రేకుల కోసం కనీస ప్రస్తావన లేదు. ఓకే. 4 మాసాల నుంచి మేము జీతాలు లేకుండా, తిండి లేకుండా కార్మికులు పొట్ట మార్చుకొని ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఓకే. డిసెంబర్ నెలలో 2,000 కోట్ల రూపాయల అమ్మకాలు అమ్మితే 360 కోట్ల రూపాయలు ట్యాక్స్ పట్టుకెళ్లారు జిఎస్టీ రూపాయలు ఎక్కడి నుంచి. ఓకే. కానీ కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ జీతాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఇచ్చే టార్గెట్స్ 100% ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రతిపాదనలు ఇలా చేయడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పేసి భావిస్తాం మిత్రులారా. రైట్ సార్, థ్యాంక్ యూ అయోధ్యరామ్ గారు, మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. Thank you, sir. Thank you. క్షేమంగా మీరు ఇంటికి చేరాలని కోరుకుంటాం. Please permit ఇవ్వాలని కోరుతాను. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు జాయిన్ అయినందుకు. తులసిరెడ్డి గారు, ఇవాళ సరే ప్రధాని గారు కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన కూడా చెప్పారు, మీ అందరి ప్రేమాభిమానాలకి ధన్యుడిని, నా ప్రేమాభిమానాలు చూపించుకునే సమయం వచ్చిందని కూడా సమావేశం స్టార్టింగ్లోనే చెప్పారు. సరే, ఈ ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎన్టీపీసీది కానీ ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు, 10 ఏళ్ళు పడుతుంది, అది 1,80,000 కోట్లు ఒక ఫ్యూచర్కి సంబంధించినట్టు దీని మీద ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. మంచిదే, దానికి మనం ఎవరు ఇవాళ చేసినవన్నీ కనీసం ఎప్పటికప్పుడు పూర్తి అవుతాయన్న హోప్ ఉన్నది. కానీ కీలకంగా విభజన హామీలకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ ఎలా అయితే ఇవాళ ఒక ఆనందం కలిగిందో, మళ్ళీ దానిలో కూడా ఈ వాల్తేరు డివిజన్కి సంబంధించి ఒక గందరగోళం ఉంది. వాల్తేరుని కాస్త రాయగడ్డలో కలుపుతారని, ఇంకో పక్క కలుపుతారని, కడపలో కలుపుతారు, రకరకాలు ఇవి ఉన్నాయి. ఈ మిగతా విభజన హామీలకు సంబంధించి ఏంటి ఏమన్నా స్పష్టత, ఇంక్లూడింగ్ అమరావతికి నిధులతో సహా మీకేం అర్థమైంది వాళ్ళ ప్రధాని గారి సమావేశాన్ని బట్టి? ఏమైనా ఫ్యూచర్లో అయినా వాటి గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లు బొమ్మ నాణ్యానికి బొమ్మ బొరుసు అన్నట్లు. ఓకే. సరే, ఒకవైపు వచ్చేసి 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు ఇంధన రంగము, రైల్వే రంగము, రోడ్లు, ఔషధ రంగము, పారిశ్రామిక రంగాల్లో వాటికి కొన్నిటికి శంకుస్థాపనలు, కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేయడము, సరే అది డెఫినెట్ గా వచ్చేసి స్వాగతించాల్సి వస్తుంది, హర్షణీయమే. ఓకే. కానీ అట్ ది సేమ్ టైం మీటింగ్ జరిపింది ఎక్కడ? విశాఖపట్నం. అక్కడ సరే మన రాష్ట్రం సమస్యలు అనుకోండి, విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ప్రధానమైన సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్. నువ్వు ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నావు. ఆ ఒక్క ప్లాంటే 2 లక్షల కోట్ల రూపాయలు పైన విలువ చేసే ప్లాంట్ వచ్చేసి ప్రభుత్వ రంగంలో ఉండదాన్ని అమ్మేస్తాను, ప్రైవేట్ రంగం ప్రారంభం చేస్తున్నావు. అంటే మొత్తం అన్ని ప్రాజెక్టులు నువ్వు దాదాపు 15-20 ఏళ్ళలో పట్టే ప్రాజెక్టు అన్ని కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు అయితే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంతకంటే ఎక్కువ విలువ చేసే స్టీల్ ప్లాంట్ వచ్చేసి దాని నుంచి డెసిషన్ చెప్పలేదు, ప్రైవేట్ పరం చేయబోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో నిజంగా ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండేట్టుగా ఉంటే డెఫినెట్ గా చెప్పిండే వాళ్ళు ఈరోజు. కాబట్టి అది చెప్పలేదు, కాబట్టి అది 100% వచ్చేసేసి వీళ్ళు రాష్ట్రంలో ఉండే నాయకులు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఇన్ఎవిటబుల్ గా మోడీ గారు యాజ్ లాంగ్ యాజ్ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు అది తప్పదు ప్రైవేట్ పరం అనిపిస్తా ఉంది. అది ఒకటి. ఇక రెండవది వచ్చేసి విభజన చట్టానికి సంబంధించి, సరే ఒకటి చట్టంలో లేకపోయినప్పటికీ ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా ఇది రాష్ట్రానికి సంజీవని, అది మీరే చెప్పారు వచ్చేసేసి నరేంద్ర మోడీ గారే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు వచ్చేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చెప్పారు. మీ యొక్క మేనిఫెస్టోలో కూడా అదే విధంగా మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్లకు అని చెప్పేసి మీ మేనిఫెస్టో పెట్టారు. కాబట్టి దాన్ని వచ్చేసి ఇప్పుడు ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. దాని గురించి వచ్చేసి ఈ మీటింగ్ లో గానీ ముందు గానీ ఇప్పుడు గానీ చెప్పే పరిస్థితి లేదు. రెండవది వచ్చేసి మిగతా చట్టంలోని అనేక అంశాలు ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దాంట్లో ప్రధానంగా వచ్చేసేసి పోలవరానికి సంబంధించి, రాజధానికి సంబంధించి చట్ట ప్రకారంగా జరగాల్సింది ఒకటి, జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటి. పోలవరం వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా సబ్సెక్షన్ 2 లో ఎంత క్లారిటీగా చెప్పాడంటే, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation projects for the purpose of irrigation. It is expedient. ఇది అవసరమో తొందరగా చేయాలి అనేది చట్టంలో స్టల్ వాడాడు. కానీ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత
దాని యొక్క పరిస్థితి వచ్చేసి ఇప్పటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఊరికే మాటలు మాత్రం జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేశారు, అమరావతి వేగంగా పూర్తి చేస్తాం, మీరు రావాలని చెప్పి ఆయన కోరారు. అలాగే కొన్ని ఆయన చెప్పారు, కానీ ప్రధాని నుంచి వాటికి స్పందన ఎక్కడ అంటే సహాయం ఉంటుంది, అన్నిటికీ ఓవరాల్గా మా సహకారం ఉంటుంది అన్నారు. అయితే స్పెసిఫిక్గా ఏం మెన్షన్, పోలవరం గురించి కూడా మెన్షన్ చేసినట్లేదు, అలాగే అమరావతి గురించి కూడా నేను చెప్పినట్లు అమరావతికి సంబంధించి ఇది అప్పులు కాదు, ఇది సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ఏం చెప్తాంది చట్టంలో, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ రాజ్భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇచ్చి తీరాల గ్రాంట్ రూపంలో నిధులు, అని అప్పు తెచ్చుకునే దానికి వచ్చేసి ఈ యొక్క చట్టం పెట్టింది. కాబట్టి అమరావతికి వచ్చేసి తీరని ద్రోహం. రాజధానికి ఏ పెయింట్ ఏమి, ఏ పెయింట్ అమరావతి, పెయింట్ పోలవరం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అమరావతికి ద్రోహం చేయడం జరిగింది, పోలవరానికి ద్రోహం చేయడం జరిగింది. వచ్చేసి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, అందులో ఉత్తరాంధ్ర వచ్చేసి బుందేల్ఖండ్ తరహా రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ఉంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో వచ్చేసి పర్యటన ఉంది. కాబట్టి బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద లేదు, దాని ప్రస్తావన లేదు. మిగతా వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలా, 10 ఏళ్ళు అయింది పెట్టలేదు. 9 షెడ్యూళ్లు 10 షెడ్యూళ్లు, కడప స్టీల్ ప్లాంట్ విషయము, దుగరాయపట్నం ఓడరేవు, తర్వాత విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఆఖరికి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కేకే లైన్, అది వచ్చేసి ఈ యొక్క దక్షిణ కోస్తాకు ఉంటుందా ఉండదా అనేది అది ఆల్మోస్ట్ వచ్చేసి లేనట్టే తెలుస్తా ఉంది. అది నిజంగా ఉంటే ఇప్పుడు చెప్పిండే వాళ్ళు కేకే లైన్ తో కూడినటువంటి దక్షిణ కోస్తా రైల్వేనా, కేకే లైన్ తో లేనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోనా, క్లారిటీ లేదు. చూస్తే లేనట్టే ఉంది కేకే లైన్. అది లేకుంటే అది వచ్చేసి గుండె లేనటువంటి, ఎందుకంటే ఆదాయం లైన్ వచ్చేసి అది. కాబట్టి ఒక వైపు వచ్చేసి సరే మనం ఇన్వెస్ట్ చేస్తాం, కానీ మరొక వైపు తీరని అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా వీటి గురించి ప్రస్తావన లేకపోవటం. మళ్ళీ వస్తాను మీ దగ్గర తులసిరెడ్డి గారు. లక్ష్మణ్ గారు, మీరు విన్నారు సరే, ఇవన్నీ మనం చాలా 10 ఏళ్ళుగా మీరు అందరూ మాట్లాడుతున్నవే. బట్ ఈసారి ఎక్స్పెక్ట్ చేసింది సరే, కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, పూర్తి కావాలని కోరుకుందాం వేగంగా. కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఉత్తరాంధ్ర బుందేల్ఖండ్ ప్యాకేజ్, సరే ప్రత్యేక హోదా పక్కే పెడతాం, చట్టంలో ఉన్న వాటి గురించి అన్నీ మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా ఎట్లాగూ కనుచూపు మేరలో అసలు ఎవరు మాట్లాడట్లా. కనీసం చట్టంలో ఉన్న వాటి గురించి కూడా పెద్దగా ఎక్కడ, అంటే కేవలం అభివృద్ధి ప్రాజెక్టులు, విశాఖపట్నం మత్స్యకారుల గురించి 3-4 అంశాలు ప్రధాని మాట్లాడారు, జాతీయ పథకాల గురించి మాట్లాడారు. కానీ ఇటు ఆయన కానీ ముఖ్యమంత్రి గారు సరే, ఆయనకు ముందే తెలుస్తుంటుంది అక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు మాట్లాడచ్చు మాట్లాడకూడదని. ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రధాని పర్యటన? పటేల్ గారు, నేను మొదట ఈ 2,08,500 కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టులు, పథకాలు, పనులు, వాటికి శంకుస్థాపన, కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను. కానీ ఆ మాట అన్నానంటే ఇవన్నీ కూడా ఆచరణకు వచ్చేసాయి. 2,08,500 కోట్లు క్షేత్రస్థాయిలో పెట్టుబడులు పెట్టబడ్డాయి. 7.5 లక్షల మందికి ఉపాధి లభించిందని అర్థం కాదు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఈ రోజు మాటలు చాలా గట్టిగా, బలంగా వినిపించడం జరిగింది. అవి క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు వాటిని ఫలితాలు ప్రజలు అనుభవిస్తారు. ఆనాడు నిజంగా మనం ఆనందిద్దాం. ఇవాళ ఒక 3-4 విషయాలు ప్రస్తావన చేయాలి. చెప్పండి. ఈరోజు ఒక ప్రైవేటు సంస్థ పెట్టేటువంటి ఉక్కు కర్మాగారానికి రా మెటీరియల్ తీసుకురావడానికి అండర్ గ్రౌండ్ లో పైప్ ద్వారాల్లో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సూచిస్తే శభాష్ అన్నారని వారు చెప్పారు. మంచిదే.
మరో పరిశ్రమ అక్కడ వస్తాదంటే ఎవరు అభ్యంతరం పెట్టేది లేదు. అది ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. ఓడరేవు ఉన్నది, దగ్గరలో ఒడిశాలో జార్ఖండ్ లో ఒడిశాలో కూడా ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమని ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తే, విధాన ప్రకటన చేస్తే, దానికి వ్యతిరేకంగా 32 మంది బలిదానంతో సాధించుకున్నటువంటి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, ఆ ఉక్కుకు సంబంధించినటువంటి హామీ, ఇదిగో ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది, దానికి కావలసిన రా మెటీరియల్ కోసం ఇది ఒక గనులను కేటాయిస్తాము, చేయబోతున్నామని ఒక నిర్దిష్ట హామీని ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రధానమంత్రి గారని అడిగే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇందాక సార్ ఒక తులసిరెడ్డి గారు అన్నారు, దాని గురించి ఏదైనా పాజిటివ్ ఉంటే ఎలాగో మాట్లాడుండేవారు, మాట్లాడలేదు కాబట్టి ఇక అదే లైన్లో వెళ్తుందని సంకేతంగా భావించవచ్చా లక్ష్మణ్ గారు? నేను ఎందుకు ఆ హామీ ఇవ్వలేదని హక్కు మాత్రమే దాన్ని ప్రశ్నిస్తున్నాను. ఓకే, ప్రైవేటీకరణ జరగకుండా దాన్ని కాపాడుతామని కూటమి నాయకులందరూ పదే పదే చెబుతున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు మొదలుకొని ఉప ముఖ్యమంత్రి గారు మొదలుకొని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కూడా చెప్పారు అంటున్నారు కాబట్టి నేను ఆ విషయం కోసం పోవడంలా, ఉక్కు గనులు ఎందుకు కేటాయించడం లేదని ఎందుకు మాట్లాడలేదు. రెండవది, పునర్వ్యవస్థీకరణ చట్టంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది. ఆ కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనేది కూడా రాయలసీమ వెనుకబడిన ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి లేని చోట, దానికి కూడా ముడి సరుకు అందుబాటులో ఉన్నది. అనంతపురం జిల్లాలో బళ్ళారి సరిహద్దుల్లో పుష్కలంగా ఉన్నది. దాన్ని మనం చూసాం ఏ విధంగా గాలి జనార్దన్ రెడ్డి గారు అక్రమంగా రవాణా చేసి వేల కోట్లు సంపాదించింది. దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఓర్వకల్లి నుంచో లేకపోతే కొప్పర్తిని గురించో ప్రస్తావన చేసేది, అవన్నీ చిన్న చిన్న పరిశ్రమలు అక్కడ రాగలిగినటువంటి మంచిదే. కానీ అతిపెద్ద భారీ పరిశ్రమ చట్టంలో హామీ ఇచ్చిన దాన్ని హక్కుగా ప్రజలు అడుగుతుంటే ఎందుకు మౌనం వహించారు? అది ఎందుకు మాట్లాడడం లేదు? రెండవది, కృష్ణపట్నం దగ్గర సిటీ పారిశ్రామిక నగరాన్ని క్రిస్ట్ సిటీ చెన్నై బెంగళూరు కారిడార్ లో ఏర్పాటు చేస్తున్నాం, శంకుస్థాపన అన్నారు. 2500 కోట్లు పైన వస్తుంది, కొన్ని వేల ఎకరాలలో వస్తుంది, కొన్ని లక్షల మందికో వేల మందికో ఉద్యోగాలు వస్తాయి, 4.5 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయన్నారు అక్కడ. నేను ఇక్కడ మంచిదే, ఎందుకంటే కృష్ణపట్నం ఓడరే ఉంది, హైవే ఉన్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి, విమానాశ్రయాలు చెన్నై తిరుపతి ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను అడిగేది అదే ఎన్టీపీసీ బిహెచ్ఎల్ విద్యుత్ పరికరాల పరిశ్రమని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగానే శంకుస్థాపన చేసి కొంత ఖర్చు కూడా పెట్టినటువంటిది మన్నవరం దగ్గర. దాన్ని ఏమైంది? అది దాన్ని ఎత్తేసినట్టేనా, మర్చిపోయినట్టేనా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంత ప్రజానీకం అడుగుతున్నటువంటి ప్రశ్న. రెండవది, ఈ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, 2,08,500 కోట్లలో 1,84,000 కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్కు మాత్రమే సంబంధించింది. మిగిలిన వాటన్నింటినీ 20,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులు లేకపోతే రైల్వే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఇక్కడ రైల్వే జోన్ కు సంబంధించి 10 ఏళ్లు గడిచిపోయింది. ఇవాళ భవనానికి శంకుస్థాపన జరిగింది. నేను నిన్ననే చదివాను, డిపిఆర్ కు అంటే సమగ్ర అధ్యయన నివేదికకు ఆమోదం ఇంకా రైల్వే బోర్డు తెలియజేయలేదు. అంటే డిపిఆర్ కు ఆమోదం తెలియజేయకుండానే భవనానికి శంకుస్థాపన చేస్తే రైల్వే జోన్ వచ్చేసినట్టేనా? ఎంతకాలం పడుతుంది? ఇవాళ తులసిరెడ్డి గారు ప్రస్తావించారు, రాయగడకు శంకుస్థాపన చేశారు వారు, అది వెళ్ళిపోయింది. ఈ రోజు అడుగుతున్నది ఆ రైల్వే భాగాన్ని వదిలిపెట్టి రైల్వే లైన్ భాగాన్ని, మిగిలినటువంటి భాగం వాల్తేరు డివిజన్ ను కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్న. అది కూడా చెప్పలేదు స్పష్టంగా. అది కూడా చెప్పలేదు. నేననేది రైల్వే జోన్ కు కార్యాలయానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తూనే ఈపీఆర్ ను తక్షణం ఆమోదించి దాన్ని అమల్లోకి తీసుకురావాలి. ఏదో ఒక ఆఫీసులో ఈ రోజు కేంద్ర విశ్వవిద్యాలయాలు
విద్యా సంస్థలు వేరే వేరే చోట అద్దె ఇళ్లలో పెట్టి Okay. నడిపారు కదా కొంతకాలం. అవును. రేపో ఎల్లుండో అద్దెకి తీసుకోండి, Okay. లేకపోతే డివిజనల్ కార్యాలయం ఉంది, Okay. అక్కడి నుంచి రైల్వే జోన్ ప్రారంభించండి. Okay. రైల్వేలు అభివృద్ధికి, కొత్త రైళ్ల ప్రవేశపెట్టడానికి Okay. ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసేటువంటి పని ఎందుకు చేయరు అని ఇవాళ ప్రజలు అడుగుతున్నారు అనేది నేను గుర్తు చేస్తున్నాను. రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, రామరాజు గారు, మీరు ఒక ఎంఎస్ఎంఈని రిప్రజెంట్ చేశారు. అంటే ప్రత్యేక హోదా అడిగింది కూడా ఆ రోజుల్లో అనే ఇప్పుడు వాళ్ళ 2 లక్షల కోట్లు ఎన్టీపీసీ పెట్టడం వేరు, మీలాంటి వాళ్ళంతా తలా 5 కోట్లు 10 కోట్లు లేదా 100 కోట్లు పెట్టేవాళ్ళు వస్తే వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఉపాధి వస్తున్నది ఉద్దేశం. సరే, దాని గురించి అసలు చట్టంలో లేదనేది మొదటి నుంచి అది పంచాయతీ అది తేలేదు కాదు. ఇప్పుడు చట్టంలో ఉన్నాయైనా సరే కేబీకే ప్యాకేజ్ ఇవ్వడానికి ఉత్తరాంధ్ర రాయలసీమకి ఇబ్బంది లేదు, జోను డివిజన్ ప్రకటించడానికి ఇబ్బంది లేదు. ఇలాంటి మిగతా అనేక అంశాలు చట్టంలో 10 ఏళ్ల నుంచి చట్టంలో ఉన్నవి, అందరూ కలిసి యాక్సెప్ట్ చేసిన చట్టంలో ఉన్నాయి కూడా అమలు కాకపోవడానికి కారణం ఏంటి? రామరాజు గారు చెప్పండి, ఒక పారిశ్రామికవేత్తగా ఇవాళ ఏంటి మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ కొన్ని అంశాలు సృజించారు. ఓకే. అలాగే ఈరోజు నేను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూశాను. మీరు కూడా సీఎం రమేష్ గారి ప్రారంభం నుంచి మొత్తం చూశాను. ఓకే. బాగా అంటే ఆ పదం వాడచ్చా వాడకూడదు కానీ అందరూ ప్రధాని గారికి మంచి భజన చేశారు. ఓకే, సంతోషం. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు విభజన చట్టంలో మీరు చెప్పేది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి, చేయట్లేదు అన్నారు కదా, వాటితో ఏం సంబంధం లేని విషయాలు ఆస్తుల పంపకాలు ఉన్నాయి. ఓకే. అవి జోక్యం చేసి 10 ఏళ్ళలో నెరవేర్చారు. అది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లోనే ఉంటుంది కదా. 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి అది పంపకం చేయడం కూడా చేత కదా మీకు? ఓకే. ఖర్చు లేని వ్యవహారం, దానికేం ఖర్చు కాదు కదా. మహా అయితే మీటింగ్ పెట్టి టీలు, టిఫిన్లు, భోజనాలు ఖర్చు అవుతాయి. అది కూడా చేయలేదు. తర్వాత కోస్తాలో పెద్ద మేజర్ పోర్టు, షిప్పింగ్ యూనిట్ పెట్టడానికి అవకాశం చెప్పారు. అది దుగరాజపట్నం, రామాయపట్నం, ఇంకొక పట్నం అని చెప్పి అటు ఇటు నాటకాలు వేసి అది ఏమైందో తెలియదు. ఓకే. ఈ రోజు వరకు అసలు ఇక అది గంగలో కలిసిపోయినట్టే. ఓకే. ఇప్పుడు మళ్ళా కొత్తగా రామాయపట్నం దగ్గర వీళ్ళు మన బీపీసీఎల్ వాళ్ళతోటి కలిపి ఒక రిఫైనరీ పెడతారు అని అంటున్నారు. ఇవన్నీ ఒట్టి కాగితాల మీద ఉన్నాయి. లక్షల కోట్లు లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే ఎన్టీపీసీ 180,000 కోట్లతోటి ఏదో గ్రీన్ ఎనర్జీ పెడుతున్నారు కదా, అదే ఎన్టీపీసీ BHEL కలిపి మన్నవరం దగ్గర, ఇందాక లక్ష్మణరావు చెప్పారు, మన్నవరం దగ్గర దాదాపు 800 ఎకరాలు సేకరించి యూనిట్ స్టార్ట్ చేశారు. దాదాపు 300 కోట్లు పెట్టారు అక్కడ ఖర్చు. 6,000 కోట్లని అనౌన్స్ చేశారు. దాదాపు 200 చిల్లర 300 చిల్లర కోట్లు పెట్టి దాన్ని ఒక అడవిలాగా తయారు చేస్తారు. అక్కడే బయట బోర్డు తప్పితే ఏమి లేదండి. అక్కడ చూస్తే ముళ్ళపాదులు, అది పూర్తి నాశనం చేశారు. అట్లనే ఈ కారిడార్లను అనౌన్స్ చేస్తున్నారు. చెన్నై బెంగళూరు కారిడార్ అంటారు. చెన్నై బెంగళూరు మధ్యలోకి కృష్ణపట్నం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఓకే, టెక్నికల్గా ఆ విషయాలు మాట్లాడకపోయినా అసలు మీకు ఇప్పుడు పెట్టిన సెజ్లు కూడా, ఇప్పుడు మన శ్రీ సిటీ ఉంది, అది ప్రైవేట్ది కాబట్టి వాళ్ళు ఏదో తంటాలు పడి మొత్తానికి నడుపుతున్నారు బాగా సక్సెస్ఫుల్గా. చాలా చోట్ల గవర్నమెంట్ భూములు సేకరించి సెజ్లు పెట్టి ఎంత శాతం అక్కడ ఇండస్ట్రీస్ పెట్టించగలుగుతున్నారు. ఊరికే దావోస్లో సదస్సు జరుగుతుంది, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు అక్కడికి వెళ్తారు. 7 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు అగ్రిమెంట్లు అయినా రాసుకొస్తారు. దాంట్లో ప్రతి సంవత్సరము దాంట్లో ఎంత రియలైజ్ అవుతున్నాయి అనేది ఎక్కడ సమీక్ష ఉండదు, ఎవరు ఆ విషయం మాట్లాడరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇవన్నీ మాట్లాడారు. ఏది వాళ్ళ సెంట్రల్ స్కీమ్లు ఇంకేమీ మాట్లాడారు. వీరు చెప్పిన ఈ విశాఖపట్నం స్టీలు, మీరు కనీసం పబ్లిక్ సెక్టర్ కంపెనీలు లాభాలతో నడవలేదు అనుకోండి కొన్ని స్పెసిఫిక్గా, వాటిని ఒడ్డున పడేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేయకుండా అడ్డంగా అమ్మేసే ఆలోచనలు ఎందుకు? మీరు లాభం రాని కంపెనీని అలాగే మూలబెట్టమని ఎవడు అండవు. దాన్ని నువ్వు అసలు ప్రయత్నం చేసి ఎఫిషియన్సీ పెంచడం, దానికి స్టీల్ గనులు లేవు, అది ఎన్నా నుంచో చేయాల్సిన అది చేయట్లేదు. దాన్ని దారిలో పెట్టే ప్రయత్నం చేసి కాలేదంటే
అప్పుడు అమ్మండి. Okay. అది కూడా అమ్మటం అంటే మామూలుగా అమ్మటం కాదండి, Market. అడ్డగోలు రేట్లు అమ్మకూడదు. ఓకే ఓకే మీరు నేను ఇక్కడ బిహెచ్ఎల్ కూడా చూస్తున్నాను, Okay. రామచంద్రాపురం ఉంది. ఓకే స్లో పాయిజన్ లాగా ఓకే పబ్లిక్ సెక్టార్ని కిల్ చేస్తున్నారండి. ఓకే ఓకే స్లోగా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇందాక కూడా ఆయన చెప్పారు, యూనియన్ లీడరు బ్యాంకులు సహకరించట్లేదు, మాకు మైన్లు లేవు, ఉద్యోగులు 4 నెలల నుంచి జీతాలు లేవని కూడా చెప్తున్నారు. డిఫెన్స్ కి ఓవర్ఫ్లో అండి ఆర్డర్స్, అవును. బీడీఎల్కి కానీ హెచ్ఏఎల్కి కానీ విపరీతమైన ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళు చేయలేకున్నారు. Okay. మరి ఈ ఫెసిలిటీస్ వాడుకోక పబ్లిక్ సెక్టార్లో ఓకే విపరీతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, అవును. స్థలాలు ఉన్నాయి. ఓకే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని వాటిని ఒడ్డున పడేసే ప్రయత్నం చేయకుండా ప్రతిదీ అమ్ముకొని, లేకపోతే పర్టికులర్గా ఒక 2 ఇండస్ట్రీల వాళ్ళకి అమ్ముకోవటం, ప్రతిదీ వాళ్ళకి ఇవ్వటం, Okay. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ ఒక కంపెనీకి దోచిపెట్టడం అనేది ఎలా వెళ్తుందో అర్థం కావట్లేదు దేశం. సార్ లింగారెడ్డి గారు, ఇప్పుడే కోఇన్సిడెంట్లుగా చర్చిలో ఉన్న ఒక ఆంజనేయుడు గారు తప్పితే మీరందరూ మిగతా అంతా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే. చర్చ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక, ఆకాంక్ష, విభజన చట్టం పుణ్యమాని అది చట్టంలో భాగమైంది. అలాంటి వాటి మీద ఎక్కడ కొత్త అందరూ వెల్కమ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు 1,80,000 కోట్లు, సరే 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి వచ్చినా కూడా పెద్దదే ఫ్యూచర్ ఉన్నటువంటిది, ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్దాం దాన్ని ఎవరు కాదట్లా. కానీ 10 ఏళ్ళ నుంచి మీరంతా ఆశ పెట్టుకుని, మనమంతా ఆశ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సంబంధించి మళ్ళీ అదే ప్రభుత్వం, మళ్ళీ అదే ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు ఎవరైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అదే కాంబినేషన్ మళ్ళీ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు కూడా వీటి గురించి స్పష్టత రాకపోతే ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? లింగారెడ్డి గారు, మీకు చాలా పెద్దలందరికీ నమస్కారం. అంటే ఒకటి, కడప స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మండలంలో దానికి 1,000 ఎకరాల భూమి ఇచ్చినారు, శంకుస్థాపన చేస్తున్నారు. ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది, అది జగన్మోహన్ వచ్చినాడు, ఆ జిల్లాలో వాళ్ళు ఇచ్చినాడు. తర్వాత అది కాంపౌండ్ కూడా పూర్తి కాదు. అప్పుడు చంద్రబాబు గారు ఫౌండేషన్ వేస్తే వస్తుంది, ఇలా మార్చాను. సరే, ఇలా లొకేషన్ మార్చినా కూడా అక్కడ కూడా పూర్తి కాలేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దీనికి తప్పనిసరిగా కడప స్టీల్ ప్లాంట్ కానీ పట్టుతాలకు ప్రైవేట్ వాళ్ళు తప్పనిసరిగా కావాలి. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టండి, అది జరిగే పని కాదు. ఎందుకంటే లక్షల కోట్లలో ప్రభుత్వ బడ్జెట్ నుంచి తీసి ఈ స్టీల్ ప్లాంట్ లక్షల కోట్లు పెట్టలేరంటే ఇవాళ మరి ఎన్టీపీసీది 1,80,000 కోట్లది ప్రకటన చేశారు. అది కూడా గాల్లో ప్రాజెక్ట్ అనుకోవాల్సిందే, అంటే రిలీజ్ కాదు చెప్తున్నారు. ఎన్ని ఊరక పేపర్ మీద ఉంటే రిలీజ్ అయ్యే కాదని. కాదు, ఎన్టీపీసీది ఇది అది కూడా ప్రభుత్వ సంస్థే కదా. సెటిల్మెంట్ అండర్టేకింగ్ పబ్లిక్ సంస్థ కాబట్టి అది ఎన్టీపీసీ పరిస్థితి. ఎన్టీపీసీ లేకపోతే ఇది కావాలి కదా, కరెంట్ కావాలా, చాలా చాలా ఉన్నాయి కదా. అది ఎమర్జెన్సీ కదా, కరెంట్ లేకుండా 30 నిమిషాలు బ్రతకలేదు. కానీ దీని పరిస్థితి లేదు. అంటే ఇది అట్లనే కాదు, ఇదే వదిలేయడమో రాజధాని చేయడమో అదే కాదు. దానికి ఏమైందంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఈ చైనానో ఇంకో దేశమో అక్కడ ఇక్కడ ఈ మార్కెటింగ్ రేట్లు అవన్నీ దృష్టిలో పెట్టుకుని వస్తా ఉంటాం. వాళ్ళకు వర్కౌట్ అవుతుందో అని వస్తా ఉంటాం. దాంతో కొంత జాగ్రత్త జరగచ్చు, కానీ అది వదిలేయడమో మానేయడమో కాదు, ఖచ్చితంగా తప్పకుండా అవుతుంది. అంటే నేను చిన్న చితికి అడగట్లేదు లింగారెడ్డి గారు, పెద్ద అంశాలే. ఇప్పుడు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, లేకపోతే కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఇలాంటి పెద్ద పెద్ద అంశాలు. మిగతా సరే అక్కడ ఒకలా ఇది ఇస్తా అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి 7 మండలాలు కలిపారు, పోలవరంకి చాలా కీలకమే. కానీ పెద్ద పెద్ద అంశాలతో పోల్చుకుంటే వీటి గురించి అసలు ప్రస్తావన లేదు కదా అన్నది చర్చ. ఇప్పుడు ప్రార్థించేటంటే కొన్ని జరిగేటి జరుగుతా ఉండేటి జరిగిపోయి అన్ని 2 లక్షల కోట్లు సంబంధించిన ప్రాజెక్టు. మరి మన రాష్ట్ర బడ్జెట్ 2,60,000 దాదాపు 2,60,000 పోతుంది. అంటే దాదాపు రాష్ట్ర బడ్జెట్ లో 70% విలువైనటువంటి ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినాయి కదా. అది ఏ రాష్ట్రానికి కూడా అది రాలేదు కదా, అది చిన్న విషయం కాదు. సరే, ఇంకోటి పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇచ్చినాం కదా.
మన ఎప్పటి నుంచో పొందుకునేటువంటి డబ్బులు వాళ్ళకు భూములకు సంబంధించినటువంటి నష్టపరిహారం అవన్నీ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఇందాక అంటా ఉన్నారు అక్కడ రాయగడ్ టీచర్ ఎత్తేస్తారని వైజాగ్ అది టీచర్ ఎత్తేస్తారు ఇంతకుముందు సార్ ఇవాళ డివిజన్ గురించి కూడా ఒక్క మాట ప్రస్తావన రాలేదు లింగారెడ్డి గారు. మీరు గమనించి ఉంటారు చర్చ మొత్తం గత కొన్ని రోజులుగా గందరగోళం. వాల్తే డివిజన్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న వస్తున్నప్పుడు ఏమాత్రం పాజిటివ్ ఉన్నాయి వాళ్ళు దాని గురించి ప్రస్తావన వచ్చేది ఎక్కడ ఆ మాట ఏ నాయకులు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ప్రధాని కూడా మాట్లాడాల. డివిజన్ రద్దు చేస్తారని చెప్పి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే అది చేయమని స్టేట్మెంట్ కదా. ఆ ప్రసక్తి లేదు కదా. ఆ ప్రసక్తి ఇప్పుడు అక్కడ జోన్ పెడుతున్నారు. జోన్ పెట్టి ఖచ్చితంగా డివిజన్ అనేది అక్కడ ఉన్నాను. డివిజన్ లేకుండా జోన్ అనేది అది అసాధ్యము, అది అసంబద్ధంగా ఉంటుంది కాబట్టి దాంతో బాగున్నది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి దానికి సార్ మీ వాయిస్ కట్ అవుతుంది లింగారెడ్డి గారు. ఓకే లింగారెడ్డి గారు మళ్ళీ వస్తారు, మీ వాయిస్ కట్ అయినా. ఆంజనేయుడు గారు మీరు అందరూ అభిప్రాయాలు చెప్పినవన్నీ విన్నారు. సరే ఇప్పుడు మొత్తం ఈరోజే సాధ్యం కాకపోవచ్చు, కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయి ఉండొచ్చు. బట్ దీర్ఘకాలికంగా ప్రజల మనసులో ఉన్న మీరు కల్పించిన ఆశలే ప్రాజెక్టులు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు కదా. కొత్తగా ఇస్తున్న వాటిని ఎవరు కాదంటలేదు. ఆ లింగారెడ్డి గారు వెల్కమ్ చేస్తున్నారు. కాకపోతే ఎన్నాళ్ళకి ఇవి ల్యాండ్ అవుతాయి అన్నది ఇప్పుడు ఇందాకే చెప్పారు మన్నవరం గురించి. ఇదే ఎన్టీపీసీ బీహెచ్ఎల్ కలిసి పెట్టింది 6,000 కోట్లు, 1,20,000 కోట్లు కాదు 6,000 కోట్లు పెట్టి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టింది. దాని స్టేటస్ 0 అని చెప్తా ఉన్నారు. ఎన్టీపీసీ బీహెచ్ఎల్ భాగస్వామ్యంతో పెట్టింది. సేమ్ అదే ఎన్టీపీసీ వాళ్ళు ఇక్కడ 1,20,000 కోట్లు చెప్తా ఉంది. అది చర్చ. మిగతా రాజకీయ పార్టీలు కానీ అడిగేది అదే. మమ్మల్ని రెండోసారి ఎందుకుంటే మనవరం వస్తుంది అదే చెప్పారు కంటిన్యూగా అవకాశం ఉంటే బాగుండని. సరే ప్రజలు అవకాశం ఇచ్చారు. మళ్ళీ లింగారెడ్డి గారి దగ్గర ఒకసారి ఆంజనేయుడి గారి దగ్గర తీసుకొని మేము చేసినంత 5 నెలలు చనిపోయింది కదా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో. ఇప్పుడు 6 నెలలు అయింది. చేస్తానికి టైం కావాలి కదా. నేను దాని గురించి ఎవరు కాదంట్లా, మీరు టైం తీసుకోండి కానీ వస్తే బాగుంటుంది అన్నది ప్రశ్న అంతే. కనీసం ఇప్పుడు ఇలాంటి ప్రకటనలో ఇది చేస్తాం బుందేల్ఖండ్ ప్యాకేజ్ 25,000 కోట్లు ప్రకటన చేస్తే సరే అది ఎప్పటికైనా రాని కనీసం మాట్లాడుతూ ఉంటుంది. అది లేదు కదా చర్చ. వస్తాయి ఏ ఇప్పుడు 1,50,000 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఉత్తరాఖండ్ పిఎం డబ్బులు కూడా వాడుతున్నారు. ఇప్పుడు సెటిల్ చేస్తున్నారు. రైట్ ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆంజనేయుడు గారు ఇక్కడ ఒక మాట మళ్ళీ ఆంజనేయుడు గారు మళ్ళీ ఇస్తాను మీకు. లింగారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆంజనేయుడు గారు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ఉన్నా ఎన్టీపీసీ బీహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళు కలిసి పెట్టిన ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడారు. ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు మన లక్ష్మణ్ గారు మాట్లాడారు, రామరాజు గారు కూడా దాని గురించి చెప్పారు. అంటే ఎలా కొత్తగా చెప్తున్న వాటికేమో ఇవి ఒక బల్క్ డ్రగ్ పార్క్ అన్నారు. సరే ఎంత మేరకు వాటిలో ఆక్యుపెన్సీ వస్తుంది, ఎన్ని పరిశ్రమలు తేగలుగుతున్నారు, మీరు సెటప్ చేసుకుంటే సరిపోతుందా, పరిశ్రమలు రావడానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా అందుకే కదా అందరూ అడిగింది, ట్యాక్సులు కన్సెషన్లు వస్తాయని. సరే దాని గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడేది ముగిసిన అధ్యాయం అయిపోయింది ఎట్లాగ చరిత్రలో. ఇప్పుడు మిగతా మనం మాట్లాడుకుంటున్న స్టీల్ ఫ్యాక్టరీ కానీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, లేకపోతే బుందేల్ఖండ్ ప్యాకేజ్ కానీ కీలకమైన అంశాలు, పెద్ద అంశాలు. ప్రధాని గారు వస్తున్నప్పుడు సహజంగా వాటి గురించి ఏమైనా చెప్తారేమో ఆశ. నిన్నటి నుంచి హెచ్ఎంటీవీ వైజాగ్ ఆవాజ్ అని చెప్పి నడుపుతూ ఉంది. మాట్లాడిన వాళ్ళు 180 మంది స్టీల్ ఫ్యాక్టరీ గురించే మాట్లాడారు. మీరు చూసే ఉంటారు. ప్రజల అభిప్రాయాలు అడుగుతుంటే అందరూ మా స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుందన్న నమ్మకం కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి దీని మీద మీ స్పందన? ఆంజనేయ రెడ్డి గారు సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే వినిపిస్తుందండి, వినపడుతుంది, చెప్పండి. మీకు అందరికి కూడా నమస్కారాలు. చాలా మంది పెద్దలు ఉన్నారు, అనేక విషయాలు లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులు ఉన్నారు, అనేక విషయాలు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ విషయము ప్రధానమంత్రి నేరుగా ఎందుకు ప్రకటన చేయలేదు, ఒక విశ్వాసం కల్పించాలి కదా అనే ప్రశ్న మన చర్చలో కూడా తలెత్తాయి. లాస్ట్ టైం స్టీల్ ప్లాంట్
స్టీల్ మినిస్టర్ ఆయన వచ్చారు, ప్లాంట్ లో తిరిగారు, కొంత వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, దీని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నాము, తొందరపడి నిర్ణయాలు తీసుకోని కూడా చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సహాయ మంత్రిగా శ్రీనివాసరాజు గారు కూడా అదే విషయం అనేక సందర్భాల్లో చెప్పారు. కేంద్రము స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో లోతుగా అధ్యయనం చేస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉద్యోగస్తులు లేదా మిగతా వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసమే ఏ నిర్ణయం తీసుకున్నా ఉంటుంది. అది ప్రైవేట్ పరం అవుతుందా లేదా పబ్లిక్ లోనే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుంది అనేది చర్చనీయాంశం అయినప్పటికీ కూడా ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఉద్యోగస్తుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు కాపాడే విధంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి మైన్స్ కేటాయించలేదా, క్యాపిటల్ మైన్స్ ఇవ్వలేదా, ఇవన్నీ అనేక రోజులుగా మనం చర్చ చేసుకుంటున్నాం. అయితే నాకు ముందు మాట్లాడిన వారు పారిశ్రామికవేత్త రామరాజు గారు ప్రారంభంలోనే ఒక మంచి విషయం చెప్పారు. ఈ ప్రభుత్వ రంగంలో ఉండే సెజలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి, శ్రీ సిటీ మాత్రం ప్రైవేట్ సెజ్ అయినందువల్ల అది కొంత మెరుగ్గా ఉందని ఒప్పుకున్నారు, ప్రైవేట్ రంగంలో పరిస్థితులు మెరుగవుతాయని చెప్పకనే చెప్పారు రామరాజు గారు. సంతోషం. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఒక ఇంగ్లీష్ లో సాగుతుంది, మీకు తెలిసే ఉంటుంది, గవర్నమెంట్స్ హ్యావ్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అనేది మనం అనేక సందర్భాలు కూడా చెప్పుకున్నాం. ప్రపంచంలో సరే అది చాలా పెద్ద చర్చలోకి పోతాం అనుకోండి. ప్రపంచంలో అనేక దేశాల్లో కేవలము డిఫెన్స్, కరెన్సీ లేదా ల్యాండ్ మాత్రం పెట్టుకొని మిగతా కూడా ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి. ఆ దేశాలు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రోజు చైనా కూడా అదే బాట పట్టి ఉన్నారు. ఈ రోజు ప్రపంచంలో కల్లా ఎక్కువ మంది కోటీశ్వరులు ఉండేది చైనా. గవర్నమెంట్ బిజినెస్ టు డూ బిజినెస్ అంటే ఏం చెప్తారు సార్? మీరు కొత్తగా ప్రకటన చేస్తున్నారు, ఉన్న వాటిని కాపాడమంటే గవర్నమెంట్ చెప్తున్నాను సార్. ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలా, అది ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి ఒక ఆరోగ్యమైన రంగమైన పోటీ ఉండాలా. మనం చూసాం ఈ రోజు విద్యా ప్రైవేటీకరణ వల్ల లోపాలు ఉన్నాయి. ఎస్, ప్రతి దాంట్లో లోపాలు ఉంటాయి, ఎటువంటి అనుమానం లేదు. ప్రైవేటీకరణ వల్ల కొత్త కొత్త యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ప్రైవేటీకరణ ప్రారంభమైన తర్వాత. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ తీసేయమంటలేదు సార్, ఉన్నాయి కాపాడతారా లేదా అన్న పాయింట్ మీద నేనేమంటున్నా అంటే తెల్ల ఏనుగులు ఎన్ని సంవత్సరాలు సాకాలనేది ఒక ప్రశ్న ఉంది కదా మరి ముందు. తెల్ల ఏనుగులు ఉంది, దాన్ని ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఆదుకోవాలా, ఈ ప్రశ్న ఉంది. ఆ పరిస్థితి నుంచి స్టీల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, మిగతా పరిశ్రమలు కానివ్వండి, ఇది కొత్త విషయం కాదు. భారతదేశంలో అనేక స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ప్రైవేటీకరణ చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం చర్చించుకున్నాం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేటప్పటికి మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందువల్ల ఆ స్టీల్ ప్లాంట్ కేవలం ఎటువంటి పోరాటం లేకుండా ఇవ్వలేదు. మీరు ప్రారంభంలో చెప్పారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు, అదొక మనకు ఒక ఎమోషన్ లాగా ఉండింది. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఎఫిషియన్సీ పెంచడానికి ప్రయత్నం ఏమైనా ఉందా? తెల్లయని కానీ అదే నేను మీకు ప్రారంభంలోనే చంపేయటం కాదు కదా. ఒక నిమిషం ఆగండి, చెప్పండి. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఉక్కు శాఖ మంత్రి చెప్పారు, మా సహాయ మంత్రి మా పార్టీ శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. దీని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నాము, మీరు ఏం ఆందోళన చెందొద్దు, తొందరపడే నిర్ణయాలు తీసుకోము, ఏ నిర్ణయం తీసుకున్నా స్టీల్ ఫ్యాక్టరీ ప్రయోజనాలు, అక్కడ ఉండే ఉద్యోగస్తుల ప్రయోజనాలు, దాని మీద ఆధారపడ్డ వాళ్ళ ప్రయోజనాల కోసం కాపాడే విధంగా ఉంటాయని. కడప ఫ్యాక్టరీ అన్నారు, మీరు విభజన చట్టం చదవాల్సి ఉంది శ్రీనివాస్ గారు. నేనేమంటున్నంటే కడప స్టీల్ ప్లాంట్ల విషయంలో కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించండి. పెట్టేస్తామని లేదు. ఒకసారి తులసిరెడ్డి గారు చాలా లోతుగా ఈ విభజన చట్టాన్ని చదివి ఉన్నారు. మేము పెట్టేస్తాం, వచ్చి మొత్తం షెడ్లు బిగించేస్తామని లేదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలా, వేబిలిటీ పరిశీలించాలా. అది దుగరాజపట్నం ఓడరేవు కానివ్వండి,
కడప స్టీల్ ప్లాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వేయబిలిటీ అండ్ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. చాలా స్పష్టంగా ఉంది. కడప దానికి సంబంధించి వచ్చేటప్పటికి అక్కడ ముడి సరుకు నాణ్యమైంది లేదు. పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ కూడా అది ఆచరణ యోగ్యం కాదు. అది అవుట్పుట్ దాని మీద చాలా సమస్యలు ఉన్నాయని కూడా ఒక నివేదిక వచ్చారు. వచ్చిన కమిటీ నివేదిక ఇచ్చారు. ఒక అధికారిక కమిటీ వేస్తే వాళ్ళు వచ్చి ఇచ్చారు. కాబట్టి అది నివేదిక ప్రకారము ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితో ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నిర్ణయంలో ఏమి నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇది ప్రజలకు ప్రయోజనమా, ప్రభుత్వానికి ప్రయోజనం, ఇవన్నీ కూడా ఒకటి. రెండోది ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆయనేమి క్రూజ్ షిప్పుల్లో వెళ్ళి ఆయనేమి రెస్ట్ తీసుకోవడం, విదేశీ మిత్రుల దగ్గర పెట్టుకొని ఆయన ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది. రెండు రాష్ట్రాల్లో సహకారంతో చాలా పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి విభజన చట్టంలో చాలా సమస్యలు, ఒకటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెండోది రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన శిష్యులు రేవంత్ రెడ్డి గారు ఆయనేమో నేను శిష్యుడు కాదని చెప్పారనుకుంటే జనం ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళిద్దరూ పాత మిత్రులు, ఒకే సంస్థలో ఒకే పార్టీలో ఉన్నవారు. ఈ రోజు ఇద్దరు కూర్చొని ఫైనల్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. కేంద్ర సహారం తీసుకోవచ్చు. కానీ కేంద్రం హోమ్ మినిస్టర్ వచ్చి ఇద్దరిని జుట్టు పట్టుకొని వచ్చి సమావేశం ఎవరు ఏర్పాటు చేయాలి సార్? షెడ్యూల్ 9-10 ఆస్తుల విభజన సమావేశం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేయాలి. గోదావరి జలాల విషయంలో మీటింగులు పెడితే వాళ్ళు 10 సార్లు రారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 5 సార్లు వారు. కృష్ణా జలాల మీటింగ్ ఏదైనా కేంద్రంలో పెడితే వాళ్ళు 5 సార్లు రారు, మనం ఒక 5 సార్లు. మీ బాధ్యత లేదంటారు, వాళ్ళు వచ్చారా రాలేదో ఎట్లా చేయాలని ఆలోచన చేయాలి కదా. చేసిపోలేరు కదా శ్రీనివాసరావు గారు. మనకి విద్యుత్ బకాయిలు 10,000 కోట్ల రూపాయలు మనకి రావాలా తెలంగాణ నుంచి, మనకి తెలుసు కదా. అనేక సందర్భాల్లో ప్రభుత్వం చెప్పింది. ఏమైనా అరెస్టు చేసి లోపలేసి మీరు డబ్బులు కడితేనే బయట పంపిస్తామని చెప్పగలరా? లేదా నిధులు ఆపితే మళ్ళీ వెంటనే ప్రారంభమవుతుందిగా. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు, మాకు నిధులు రావడం లేదు, కండిషన్ పెట్టి అనుకోండి మీకు జిఎస్టీ ఇస్తాము తెలంగాణ వాళ్ళకి, మీరు ఆ 10,000 కోట్లు క్లియర్ చేస్తే జిఎస్టీ ఇస్తామని కేంద్రం చెప్పింది. అప్పుడేం చర్చ జరగద్ది? రాష్ట్రాల ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ గురించి 20 లెక్కేసి మరీ చెప్పారు. ఆ రోజుల్లోనే 22,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైన పూర్తిగా వెనకబడ్డ 7 జిల్లాలకి పాత జిల్లాలు ఇవ్వాల్సిన దాని గురించి ఎక్కడ చర్చ సందర్భాల్లో చెప్పారు. వాళ్ళు యుటిలిటీ గత ప్రభుత్వం కూడా 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం కూడా యుటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. 2019 నుంచి 24 ప్రభుత్వాలు కూడా యుటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎప్పటికే ఇచ్చిన ఒక్కొక్క జిల్లాకి 350 కోట్ల రూపాయలు 2014 నుంచి ఇచ్చున్నారు. వాటికి లెక్క పక్క లేదు. కేంద్రం ఏమి లెక్కలు లేకుండా ఇక్కడ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి కేంద్రానికి వెళితే ఆ సంచుల్లో డబ్బులు వేసి పంపిస్తారు. సిస్టమ్ ఒకటి. రెండోది అమరావతి విషయం. ఒక్క నిమిషం, అమరావతికి ఏమి చేయలేదని తులసిరెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వం మేమే పే చేస్తామని చెప్పింది. మొత్తంగా ప్రధాని పర్యటన కొన్ని కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఆశలు కలిగిస్తున్నప్పటికీ విభజన చట్టంలో ఉన్నటువంటివి, అలాగే అప్పటి ప్రధాని ఇచ్చినటువంటి హామీల గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవటం, కేవలం ఒక రైల్వే జోన్ గురించి తప్ప, అది కూడా ఒక భవన నిర్మాణానికి శంకుస్థాపన తప్ప డిపిఆర్ కూడా పూర్తి కాలేదంటున్నారు. వాల్తేరు డివిజన్తో సహా ఉత్తరాంధ్ర రాయలసీమ బుందేలగడ్డ తరహా ప్యాకేజీ కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ, లేకపోతే ఇతర అంశాలు రాష్ట్రాలు సహకరించట్లేదన్న సాకైతే కేంద్రం దగ్గర ఉన్నది. బట్ రాష్ట్రాలు నిజంగా సహకరించట్లేదా, లేకపోతే యూటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయట్లేదా, ఎందుకు రావాల్సిన ఆర్థిక సహాయం రావట్లేదని దాని మీద ప్రజలు ఆలోచించుకోవాలి. చర్చలో పాల్గొన్న రామరాజు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే తులసిరెడ్డి గారికి, ఐజురామ్ గారికి, లక్ష్మణ్ గారికి, మల్లె లింగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.